పరిశుద్ధ ఆదివారపు ఆరాధన శుభాలు కూడా మీకు తెలియపరుస్తున్నాను. అలాగనే మనము జూలై మాసము ఇది ఆంధ్ర సువార్తిక లోదరణ సంఘానికి ప్రత్యేకమైనటువంటి నెల మాసముగా ఉంటున్నది. ఇది సువార్త మాసముగా కూడా దీనిని చూస్తూ ఉంటారు. లేఖన భాగాలు కూడా అదే రీతిగా సువార్త వచ్చే విధముగానే ఎక్కువ శాతము, అలాగని పక్కాగాని కాదు కానీ ఎక్కువ శాతము ఈ 4 వారాలు కూడా సువార్త అనేది మనకి ప్రతి ఒక్క లెసన్లో కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఉన్నాము కాబట్టి ఆ గాస్పల్ మంత్ యొక్క శుభాలు కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు క్రీస్తుకు పూర్వము 650వ సంవత్సరంలో జన్మించి జీవించి దేవుని యొక్క ఆ ప్రవచన మరి నెరవేర్పు కొరకు లేకపోతే ప్రకటించుట కొరకు దేవుని యొక్క ప్రణాళికలో తల్లి గర్భములో పిండముగా ఉంటున్నప్పుడే ఎరగబడిన వాడు దేవుని చేత. అలాగనే పుట్టబడినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ప్రవచన పిలుపును మరి ఆయన ఎడల స్థిరపరిచిన వాడు దేవుడు. బాలుడుగా ఉంటున్నప్పుడే దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి వాడు. అనాతోతు గ్రామానికి సంబంధించినటువంటి యాజకుడైనటువంటి హిల్కియా యొక్క కుమారుడు ఇర్మియా చేత రాయబడినటువంటి తన గ్రంథము 23వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చాలా క్లుప్త ఆ లేఖన భాగం. ఈ దిన పాత నిబంధన లేఖన భాగము మనము చదువుకున్నాం. 2వ లేఖన భాగము వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి అపోస్తులు చేసినటువంటి కార్యములు, అపోస్తుల కార్యముల గ్రంథము నుండి 16వ అధ్యాయము 16 నుంచి 32 వచనాలు చదువుగా విని ఉన్నాం. 3వ లేఖన భాగము పరిశుద్ధ సువార్త పాఠము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు చదువుగా మనము విని ఉన్నాం. ఈ 3 లేఖన భాగంలో ఆధారముగా చేసుకొని మోసపోకుడి అనే ఒక చిన్న సందేశము, 3 లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని మోసపోకుడి అనే ఒక సందేశము ఇవ్వదలిచి దేవుని సహాయం మేర సిద్ధపడి ఆత్మ నడిపింపు మేర రావడం జరిగి ఉన్నది. ఫ్రూట్స్ కొందామని మార్కెట్లోకి వెళ్ళి ఎలా పడితే అలా మనము ఫ్రూట్స్ కొనేటప్పుడు తీసుకోము కదండి, కొంచెం ఏరుకుంటాం కదా. ఏ ఫ్రూట్ అయినా సరే కొనుగోలు చేసేటప్పుడు ఆ పుచ్చులు అవన్నీ కూడా చూసుకొని మంచివి వేరుకొని ఆ యొక్క క్యారీ బ్యాగ్లో పాలిథిన్ కవర్లో ప్యాక్ చేయించుకుంటాం. నేను అదే రీతిగా ఫ్రూట్స్ ఒక దినాన్ని కొన్నాను. మనీ ఇచ్చి ఇంటికి వచ్చి ఆ మరుసటి రోజు వాటిని పిల్లలు నేను తిందామని అనుకున్నాం. అయితే చూసేసరికి నేను సెలెక్ట్ చేసుకున్న ఫలములు ఫ్రూట్స్ దాంట్లో లేవు. సెలెక్ట్ చేసుకున్నది నేనే, కానీ దానిలో ఆ క్యారీ బ్యాగ్లు అవి లేవు. అప్పుడు నాకు అర్థమైంది, 1 సంవత్సరంన్నర క్రిందట 2 సంవత్సరాల క్రిందట చిన్న వీడియో చూశాను. ఏమిటంటే అది ఎక్కడో జరిగినటువంటి వీడియో. మనమే వేరుకుంటాము, ఆ యొక్క కవర్లో ప్యాక్ చేయించుకుంటాం. మనము మనీ ఇచ్చే క్రమంలో వాడు సేమ్ బ్యాగ్ వెంటనే వితిన్ సెకండ్లో మార్చేస్తాడు అనమాట. ఓహో, ఆ వీడియోలో నేను అప్పుడు చూసినది ఇక్కడ నేను అనుభవించాను అన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు మోసం జరిగింది. ఒక ఫ్రూట్స్ విషయంలోనే కాదు, మనం ఏదైనా సరే వస్తువులు ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. పండగల సందర్భంగా మిక్సీ 550 వాట్స్ లేకపోతే 750 వాట్స్ ఆఫర్, ఇదిగో మరి ఎంత పవర్ కలిగినటువంటి మిక్సీలు సగం ధరకే ఇస్తున్నామంటారు. మనం కొనుగోలు చేసుకుంటాం. ఒకసారి బాగానే పనిచేసిద్ది, రెండోసారి వేసి మనం ఎలాగైనా మొరాయిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఏం జరిగింది? మోసం జరిగింది. ఒక మిక్సీ అని ఒక ఐటెం పేరు చెప్పినని కాదు, ఎక్కువ ఐటమ్స్ చెప్పి మన యొక్క అమూల్యమైన సమయం వ్యర్థం చేసుకోవడం కాదు, అర్థం అవ్వడానికి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొన్నప్పుడు బాగానే ఉంటాయి, చూసినప్పుడు ఇంటికి తెచ్చిన తర్వాత 2-3 దినాల తర్వాత మరలా వాటిని వాడదామంటే మార్గం మధ్యలో మొరాయిస్తూ ఉంటాయి. మోసగింపబడ్డాం పై రూపమును చూచి. ఫ్రూట్సే కాదు, వస్తువులే కాదు, వాహనాలే కాదు, స్థలాలు కూడా. పలానా పొలం తాలూకా యొక్క స్థల యజమానుడు ఎక్కడో ఉంటాడు స్టేట్స్లో, అది గుర్తించినటువంటి కొద్దిమంది
వెంటనే దాన్ని ఏం చేస్తారంటే వెంచర్స్ లేక ఫ్లాట్స్ వేసేస్తూ ఉంటారు. ఒక నెల రోజులు హడావిడి చేసేస్తారు, యాడ్స్ మీద యాడ్స్ ఇస్తూ ఉంటారు టెలివిజన్లో లేకపోతే యూట్యూబ్లో. వెంటనే అవి చూసి ఓహో 3 లక్షల రూపాయలే సెంటు, 46 గజాలు 3 లక్షలే అని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం, కొనుగోలు చేస్తాం. పక్కగా రిజిస్ట్రేషన్ కూడా అక్కడే వారు ఏర్పాటు చేస్తారు. తీరా చూసిన తర్వాత రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోతాయి. ఒక 2 నెలల తర్వాత మనం డబ్బు సమకూర్చుకొని నాది కదా స్థలం అని కొనుగోలు చేయడానికి వెళితే ఆ స్థలం ఎవరిది? అప్పుడు ఆయన తిరిగి వస్తాడు, దీనిలో ఇది నాది. ఇది ఎవడమ్మాడు మీకు? అమ్మినవాడు మనకు కనబడ్డు. మోసగింపబడ్డాం. ప్రతిదీ కూడా మోసమే. మనం ఆన్లైన్లో బిడల విషయమై సంబంధాలు చూసుకుంటున్నప్పుడు ఆ ఆన్లైన్లో తీయబడినటువంటి ఫొటోస్ మనకు వచ్చినప్పుడు అమ్మాయి చక్కగా తెల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసేసరికి నల్లగా ఉంటుంది, లావుగా ఉంటుంది. అదేంటో అర్థం అవ్వదు. అక్కడ ఏం జరిగింది? మనకి మోసము. ఆన్లైన్లో వచ్చిన ఫోటోని చూసినప్పుడు, అబ్బాయిని చూసినప్పుడు చక్కని కర్లింగ్ హెయిర్, సాఫ్ట్ హెయిర్ కనబడుతూ ఉంటుంది, చక్కని నవ్వు కలిగినటువంటి ముఖం. ఏమి ముఖము అని అనుకుంటాం ఫోటో చూసినప్పుడు. తీరా అబ్బాయి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు వాడు పల్లెత్తుగా ఉంటుంది, వాడికి సగ భాగము కర్లింగ్ హెయిర్ పక్కన పెడితే, సాఫ్ట్ హెయిర్ పక్కన పెడితే సగ భాగం ఉండదు వాడికి పైన. అక్కడ కూడా మనం ఏం చేయబడుతున్నాము? మోసము. అంటే ఒక ఫ్రూట్స్ దగ్గర నుండి, వస్తువుల దగ్గర నుండి, వాహనాల దగ్గర నుండి, స్థలముల దగ్గర నుండి, చివరికి చేసుకునే సంబంధాల దగ్గర నుండి కూడా ఈ లోకము అడుగడుగున ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తున్నది? మోసము చేయడానికే ముందుకు వస్తున్నది. ఎంత అప్రమత్తముగా ఉంటే అంత మనము జాగ్రత్త పడగలుగుతాము. ఒకవేళ ఆదమర్చినట్లయితే మనము మోసగింపబడతాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే మచ్చుకు జాగ్రత్తగా అర్థం అవడానికే. సేమ్ ఇవన్నీ కూడా ఎలాగ ప్రతి విషయంలో మోసము జరుగుతున్నదో ఆశ్చర్యకరమైన విషయము దైవిక పరమైనటువంటి, ఆత్మీయ పరమైనటువంటి జీవితంలో కూడా మోసము అనేది జరుగుతున్నది. భౌతికపరమైన అన్ని విషయాల్లో మోసం జరిగితే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఇదే జీవితంలో ఆత్మీయ నేపథ్యము, దైవికపరమైన విషయాల్లో కూడా మోసము జరుగుతున్నది. అందుకనే ఈ దినాన లేఖన భాగము భౌతికపరమైన విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఆత్మీయ కేంద్రముగా జరుగుతున్నటువంటి మోసముల విషయమై మోసపోకుడి అనే ఒక చిన్న సందేశము నేను ఇస్తున్నాను. ఈ దిన పాత నిబంధన లేఖన భాగమును మనము చూసినట్లయితే ఈ అనాతోతు గ్రామముకు సంబంధించినటువంటి ఇర్మియా యాజకుని యొక్క కుమారుడు, యాజక వృత్తిలో ఉండాలి, హిల్కియా యొక్క కుమారుడు. కానీ గర్భములో ఉంటుండగానే దేవుడు తనని ఎరిగినవాడు, జన్మించినప్పుడు తనని అభిషేకించినటువంటి వాడు ప్రవక్త పరిచర్య కొరకు. బాలుడుగా ఉంటున్నప్పుడు పిలువబడినవాడు. పిలుపునందుకున్న బాలుని వయసు కలిగిన ఇర్మియా ఏమన్నాడో తెలుసా? అయ్యో నేను బాలుడను, అంత ధైర్యం నా దగ్గర లేదు, నేను నీకు తోడుగా ఉంటా. స్వజనుల చేత తృణీకరింపబడిన వాడు, యాజకుల చేతనే కొట్టబడిన వాడు. ఇర్మియా చరిత్ర చదివితే ఎలా ఉంటుందంటే, ఒక యాజకుడు వచ్చి, యెరూషలేములో పనిచేస్తున్న యాజకుడు వచ్చి ఎలా కొడతాడంటే ఇర్మియాని వారికి వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడని దేవాలయపు మందిరపు గవనెల యొద్ద నిలవబడి యాజకుడే ఇర్మియాని కొట్టాడు. ఎన్నో కష్టాలు. ఐగుప్తులో దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశంలో జీవించవలసిన వాడు వీరి యొక్క అక్రమ జీవితమును బట్టి, విగ్రహారాధన జీవితమును బట్టి, దేవుడిచ్చినటువంటి స్థలంలో జీవించలేక చివరికి ఐగుప్తులు వెళ్ళి అక్కడ జీవితము చాలించవలసి వచ్చి ఉన్నది ఇర్మియా. తాను యొక్క ప్రవచనాలన్నీ కూడా మీరు అక్రమము చేయుచున్నారు, క్రమమునకు మీరు తిరిగి రండి. విగ్రహములను ఆరాధించుచు, ఇది వర్ణము అలంకారప్రాయంగా వాడబడిన విగ్రహములు ఆరాధిస్తున్నారు అంటే వ్యభిచారంలా ఉన్నారు. మీరు తిరిగి రండి, దేవుని యొద్దకు మీ మనస్సులను త్రిప్పండి అని మాట్లాడుతున్నటువంటి సందేశములే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన అలాగా ఇర్మియా తన ప్రవచనాలన్నీ కూడా ఎవ్వరూ కూడా వినటలేదు.
ఎవరు కూడా వినటలేదు. బహు ఏడుస్తూ విలాప ప్రవక్త అని కూడా ఆయనకి పేరు ఉన్నది. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వినండి వినండి అని చెప్పి ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు. అయితే ఎవరు వినలేదు. పైగా వినకపోగా జరిగింది ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వీరందరూ కూడా అబద్ధ ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఆ సమాజంలో ఇశ్రాయేలీయులు లేదా యోధా సమాజంలో ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఆ సమయంలో యెహోవా దేవుని చేత ప్రవక్త ఇర్మియా ప్రేరేపించబడిన వాడిగా ఈ దిన మాటలు తెలియపరుస్తున్నాడు. యెహోవా ఇచ్చిన మరి సెలవిచ్చిన మాట ఏదనగా అని మొదలవుతుంది. ఆ యొక్క క్రమంలో చెప్పబడినది ఏంటంటే అబద్ధ బోధకుల గురించి, వారి బోధల గురించి, అబద్ధ ప్రవచనాల గురించి, ప్రవక్తల గురించి మీరు మోసపోకడి. ఎందుకు అంటే ఇక్కడ చదువుబడినటువంటి లేఖన భాగం ఒకసారి ఆ యొక్క 16వ మరి చదవమ్మా. వారు మిమ్ములను ఏమంటున్నారట? భ్రమ అంటే మోసగించెదరు. ఈ మోసగించేవారు ఎవరంట? భ్రమ పెట్టేవారు ఎవరు? మంత్రాలు వేసేవారా? మంత్రాలు చెప్పేవారా? తంత్రాలు పలికేవారా? చేసేవారా? సంఘం నాతో మాట్లాడాలి ఒక్క నిమిషము. మంత్రతంత్రాలు వేసేవారా? చదివేవారా వీరిని భ్రమ పెడుతున్నది? లేదా జ్యోతిష్యం చెప్తానన్నవారా ఈ యొక్క యోధా ప్రజలను భ్రమ పెట్టుచున్నది? లేదా సిద్ధాంతుల వాస్తులు లేకపోతే ముహూర్తములు పెట్టి వీరిని భ్రమ పెట్టుచున్నది? ఎవరు వీరిని భ్రమ పెడుతున్నారు? ఎవరు దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు కాదండి. దేవుణ్ణి ఎరగలేనటువంటి అన్యులు కాదు వీరిని భ్రమ పెట్టేది. ఒక జ్యోతిష్కుడో, ఒక సిద్ధాంతియో, ఒక ముహూర్తమో, లేకపోతే ఒక వాస్తో, లేకపోతే ఏదైనా సరే శకునమో అని చెప్పి అన్యులు కాదు వీరిని భ్రమ పెట్టేది. ఎవరు పెడుతున్నారంట? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఎవరు వీరు? స్వజనులే. దేవుని ప్రజలలో నుండి రాబడిన వారే వీరందరూ కూడా. ఏమంటాడంటే ఇర్మియా, ఎవరో కాదు, అన్యులు కాదు మిమ్మల్ని భ్రమ పెట్టేది, స్వజనులే మిమ్మలను మోసగిస్తున్నారు భ్రమ పెట్టి. కాబట్టి మోసపోకుడి. వారి బోధలను, వారి ప్రవచనములను మీరు వినవద్దు. వారు దేవుని చేత పంపబడిన వారు కాదు, దేవుని యొక్క ఉద్దేశమును లక్ష్య పెట్టిన వారు కాదు, దేవుని యొక్క మాటకు వారు అవకాశం ఇచ్చిన వారు కాదు. దేవుడు వారితో మాట ఇవ్వకున్నను సరే వారి యొక్క ఆలోచన ప్రకారం ముందుకు వచ్చిన వారు. మొదటి విషయం ఏంటంటే వారు అన్యులు కాదు, స్వజనులే అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది ఏమిటంటే వీరు దేవుని ఉద్దేశమును, మాటను దేవుని ఆధారముగా చేసుకుని వచ్చిన వారు కాదు, దేవుని చేత పిలువబడిన వారు కాదని చెప్తున్నాడు. రెండవది. మూడవ విషయం ఏమి చెప్తున్నాడంటే వీరు వారి యొక్క మూర్ఖత్వమును బట్టి, వారి హృదయ ప్రేరణ బట్టి, వారికి ప్రేరేపించిన దర్శనమును దేవుడు మమ్మల్ని పంపించాడు, పిలిచాడు అని వారంతట వారు వస్తున్నారు. ఇంకా ఏమిటంటే వారు పిలవబడలేనప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వారే వస్తున్నారు. దేవుడు పిలవలేదు వారిని, దేవుడు పంపించలేదు, ప్రజలు పిలవలేదు, ఏ పిలుపు కూడా లేదు దేవుని నుండి కానీ ప్రజల నుండి కానీ. వారంతటా వారే వస్తున్నారు. దేని ఆధారం కంటే వారు హృదయ ఆ దర్శనము, ప్రేరణ ఎలా ఉన్నదో అవి చెప్పడానికి వారు వస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే వీరు చేసినటువంటి రెండు పనులు ఏంటో తెలుసా? ప్రతి పాపము చేసేవాడిని, కీడు చేసేవాడిని, చెడు జీవితం జీవించేవాడిని, లోక ఆశల ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము కాకుండా తన ఇష్ట ప్రకారము జీవించే వారందరినీ కూడా వారి ఎడల వీరు రెండు కార్యాలు చేశారు. ఏమిటా రెండు కార్యాలు అంటే మీకు నాశనము కలగదు. దేవునికి ఇష్టముగా కాకుండా నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తే ఏమవుతాను? దేవుని ఇష్ట ప్రకారముగా కాకుండా నా ఇష్ట ప్రకారం జీవిస్తే నా జీవితం మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదా? మంచిగా ఉండదు.
దైవికపరమైనటువంటి జీవితం కాకుండా లోకపరమైన జీవితం జీవిస్తే దేవుడు కాపాడుతాడా? నాశనం ఉంటుంది కదా, నాశనమే ఉంటుంది. పాపము చేయటం వలన మరణము వస్తుంది కదా, కీడు చేయటం వలన మరణము వస్తుంది కదా, చెడు జీవితము వలన నాశనము వస్తుంది కదా. కానీ దేవుడు పిలవకపోయినా, దేవుడి మాట వారికి వినబడకపోయినా, ప్రజలు వారిని పిలవకపోయినా వారంతట వారు వచ్చి దేవుని చేత పంపబడి ఉన్నాము, ఇదిగో దేవుని మాట అని వక్రీకరించి వారి హృదయంలో ఉన్న మాటల ప్రేరణ వలన వారికి మాటలు చెప్తున్నారు. ఆ మాటలు ఏమిటంటే, మీరందరూ కూడా పాపము చేసిన వారైతే మిమ్మల్ని ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి కదా. 29వ వచనం చదువు, 23-29. నీ వాక్యము అగ్ని వంటిది కాదా? నీ వాక్యము బండను పగలగొట్టే సుత్తి వంటిది కాదా? ఈయన ఆ ఫ్లోలో మనకి ఆ ఇవ్వబడలేని ఆ ప్యాసేజ్లో కిందనున్న ఈ మాటలు ఏమిటి? దేవుని మాట అంటే చాలా చక్కగా సమ్మగా ఉంటుంది అనుకుంటున్నారేమో. అన్ని వేళలా ఆశీర్వచనాలే ఉండవు. ఎక్కువ శాతము దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది, సుత్తి వంటిది, అగ్ని వంటిది. మనం ఇలాగ ఎన్నోసార్లు ఇవి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాటలు కొరకైనటువంటి అగ్ని లాంటివి, బండ లాంటివి. వినడానికి వీరికి మనసు రావట్లేదు, పైపెచ్చు వీరికి అనుకూలమైన, పౌలు తిమోతికి చెప్పినట్లుగా ఈ జనులు దురద చెవులు గలవారై స్వకీయ లేదా వారికి అనుకున్నటువంటి కల్పిత కథలు వినడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఎప్పుడో జరిగినటువంటి సంఘటన. మరలా పౌలు ఇక్కడ తిమోతికి చెబుతున్నాడు. పత్రికల్లో కూడా మనము గమనించవచ్చు. ఒకటి, మీకు నాశనం ఏమీ జరగదు. సినిమాలకు వెళుతున్నారా? మీరు నశించిపోరు. త్రాగుతున్నారా? మీరు నశించిపోరు. అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా? మీరు నశించిపోరు. మోసాలు చేస్తున్నారా? మీరు నశించకపోరు. ఏం చెప్తున్నారండి అక్కడ? అందుకనే అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, ఈ అబద్ధ ప్రవక్తలను గురించినటువంటి బోధలు మీరు వినవద్దు. మీరంతా పాపముతోనూ చెడుతోనూ జీవిస్తూ ఉంటే మీకు నాశనం లేదని చెప్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. నశించిపోరని ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇది మొదటి విషయం. వారు చేసేది రెండవది ఏంటంటే, మీ ఎడల మిమ్మల్ని ఇంకనూ ప్రోత్సహిస్తున్నారు. మీరు ఇలా జీవించడం ద్వారా మీకు క్షేమమవునుగాక, మీకు సమాధానము వస్తుంది, మీకు శ్రేయస్సు కలుగుతుంది అని వాగ్దానాల రూపంలో ప్రవచనాలు తెలియపరుస్తున్నారు. చదివారు కదా ఇంటి దగ్గర? ఇవే ఉంటాయి. ఇంతటి దేవుని వైపు వారి హృదయములను త్రిప్పక, లోకము వైపు మనసును త్రిప్పి, దేవుని కొరకు వారు జీవించగా, లోకంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఏకదేవుడైనటువంటి పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించగా, విగ్రహములను ఆరాధిస్తూ క్రమమును వీడి అక్రమంలోనికి వెళ్ళిపోతున్న వారికి ధైర్యమునిస్తున్నారు. మీకు నాశనము ఉండదు. రెండవది, ప్రోత్సహిస్తున్నారు. మీకు క్షేమమే, సమాధానమే, శ్రేయస్సే మీకు ఉంటుంది అని వాగ్దానాలను ప్రవచన రీతిగా పలికేస్తున్నారు వారు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ప్రవచించినటువంటి, బోధించిన వారిని, వినిన వారిని కూడా మూర్ఖులు అని ప్రస్తావించి కిందన ఎండింగ్లో దుష్టులు. యెహోవా యొక్క మహా ఉగ్రత, దేవుని యొక్క మహా ఉగ్రత బయలుదేరిందంట. ఎలా బయలుదేరింది? గొప్ప ఎలా జరిగింది? గొప్ప ప్రళయము. అక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది, చదవండి. గొప్ప పెనుగాలి, భీకరమైన పెనుగాలి, యెహోవా ఉగ్రత, మహా ఉగ్రత గొప్ప పెనుగాలిగా బయలుదేరిందంట. అది ఎలా వచ్చిన? ఆ దుష్టుల మీదకి, పైన చెప్పబడినటువంటి మూర్ఖులు అనబడుతున్న వారి మీదకి పెళ్ళున దిగును. నేటి సంఘాలలో కూడా ఈ దుస్థితి ఉన్నది. కొద్దిమందికి తెలుసు ఈ దుస్థితి, కొద్దిమందికి తెలియదు. ఆనాటి ఇర్మియా యెహోవా దేవుడు ప్రేరణ మేర చెప్పిన మాటలు ఆనాటి యోధా సమాజంలోనే కాదు, నేటి లోదులను సంఘముతో పాటుగా యావత్ క్రైస్తవ సంఘాలలో ఇది ఉన్నది, ఈ బాధ ఉన్నది. సేవకుడు, కాపరి, కొన్ని ఉంటాయి. దేవుని పిలుపు ఉండాలా వద్దా?
కాపరికి, దేవుని యొక్క సేవకునికి దేవుని యొక్క పిలుపు ఉండాలా వద్దా సంగమా? ఉండాలి. ఒక దర్శనం ఉండాలి. సంఘాన్ని ఏం చేయాలి? దర్శనం, పిలుపు ఉండాలి. ఒక విజన్, ఒక దర్శనం ఉండాలి. గొర్రెల ఎడల ఇశ్రాయేలు కాపలకైతే బాధ్యత లేదు, సంఘ సభికుల ఎడల బాధ్యత ఉండాలి. ఒక నమ్మకత్వపు జీవితము జీవించాలి. సంఘము ఎడల, పొలము ఎడల శ్రద్ధ ఉండాలి, యథార్థత ఉండాలి. ఎవడో చూస్తే ఏమిటి, ఎవడో చూడకపోతే ఏమిటి, నా అంతటికి నేను సేవకునైతే నాకు ఇవి ఉండాలా. ఎవడో అడిగితే కాదు, నేను ఒక సేవకుని, నాకేముండాలా? దేవుని పిలుపు ఉండాలా, నాకు ఒక విజన్ ఉండాలి, దర్శనం. ఏం చేయాలి నా సంఘంలో? నాకు ఒక ఎవడో నన్ను ప్రేరేపించి, ఎవడో నన్ను అడగడం కాదు, నా అంతటా నాకు ఒక విజన్ ఉండాలి. ఒక యథార్థత ఉండాలా, నమ్మకత్వం కలిగిన జీవితం ఉండాలా, బాధ్యత ఉండాలా, సంఘం ఎడల శ్రద్ధ ఉండాలా. ఎక్కడ ఏ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎవడు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా శ్రద్ధ. ఇశ్రాయేలు కాపర్ల వలె కాకుండా ఉండాలి ఒక మాటలో చెప్పాలి అంటే. కానీ నేటి లూథరన్ సంఘము ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాను, అలాగనే మిగిలిన మెయిన్ లైన్ చర్చెస్ ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాను. కాపరులలో మరి కొంతమంది కాపరులు చొచ్చుకొని వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే, పిలుపు ఉంటుందా? దేవుని పిలుపు ఉండడం లేదు. ఒక విజన్ ఉంటుందా సంఘాన్ని ఏమి చేయాలి అని? ఒక దర్శనం కూడా ఉండదు. ఒక బాధ్యత అంటే ఒక ఉద్యోగస్తుని వల్లే టైం టు టైం అన్నీ కూడా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ముందుకు సాగడమే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ ముందుకు సాగడమే. సేవకునికి ఒక టైము, ఒక ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యతగా జీవితంలో ఇదొక భాగమే అంతే. ఇలాగా ఒక శ్రద్ధ ఉండదు, ఒక యథార్థత ఉండదు. కానీ నేటి క్రైస్తవ సంఘములలో మెయిన్ లైన్ చర్చెస్లో ఎలా ఉన్నారంటే, కాపరులే సంఘం డిస్టర్బ్ అయిపోతున్నది. కాపర్లలో చేర్చబడిన మరి కొంతమంది కాపర్లు ఎవరో కాదు, ఒక బయలుదేవతకు ఆరాధన చేసి, ఇర్మియా చెప్తున్నాడు, బయలుదేవతకు ఆరాధన చేసేవారు కాదు, దాగోను దేవతకు పూజలు చేసే పూజారులు కాదు, లేదా మరి కానాను దేవతలకు పూజలు చేసే మంత్రాలు, జ్యోతిషులు, లేకపోతే సిద్ధాంతులు, శకునగాండ్రు, కర్ణపిశాచములు పట్టిన అన్యులు కాదు. దేవుని ప్రజలను పాడు చేస్తున్నది ఎవరంటే స్వజనులులే. ఈ సంఘాలలో నుండి లేపబడిన వారే. దేవుని పిలుపు ఉండదు, దర్శనము ఉండదు, బాధ్యత ఉండదు, యథార్థత ఉండదు, శ్రద్ధ ఉండదు. ఏమంటది? సంపాదనయే ధనమే ధ్యేయము. ఈ రీతిగా ముందుకు సాగిపో. ఇంతకుముందు ఏయో చిన్నపాటి వృత్తులు, ఆ వృత్తులు కూడా ప్రస్తావించాలని అనుకున్నాను, కానీ ఆ వృత్తులను నేను అవమానపరిచినట్లుగా అవుతుందని అన్ని వృత్తులు కూడా సిగ్గు లేకుండా కష్టపడితే ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమైనదే. ఇతర వృత్తులు చేసుకునే వారు అక్కడ చెయ్యలేనటువంటి స్థితిలో చివరికి వారు దేవుని పిలుపు లేకపోయినను వారు దేవుని సేవలోనికి, ఒక విజన్, దర్శనం లేకపోయినా సంఘాల్లోకి వచ్చేస్తారు. ఒక 3-4 లక్షలు పట్టుకొని వచ్చేస్తే వెంటనే ఒక దర్శనం కలిగినటువంటి కాపరి బాధపడుచున్నాడు, ఒక పిలుపు కలిగినటువంటి కాపరి బాధపడుచున్నాడు. ఇప్పుడు స్థానం లేకుండా ఒక శ్రద్ధ కలిగి ఇదే జీవితముగా సేవ చేసుకుందామనే ఆశతో ఎదురు చూసినటువంటి సేవకులు అనేక మంది బాధపడుచున్నారు. కానీ సంఘాలు కూడా అవి గుర్తించాలి, సంఘాలు అవి గుర్తించాలి. మోసపోకడి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక సంఘము దేవుని మెప్పు పొందింది. ఎఫెసు సంఘము. అబద్ధ అపోస్తులను నీవేం చేశావు? అపోస్తులు కానిటువంటి అబద్ధికులైన అపోస్తులను నువ్వు పట్టుకున్నావు. సంఘము ఈ దినాన అలాంటి, ఇర్మియా అంటున్నాడు, యోధా ప్రజలారా, అబద్ధ ప్రవచనములు చెబుతున్నటువంటి అబద్ధ ప్రవక్తల విషయమే మీరు జాగ్రత్త పడుడి. ఇదిగో మిమ్మల్ని వారు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు పాపములో చెడులు ఉంటుంటే మిమ్మల్ని ఖండించకుండా మీకు ధైర్యం ఇస్తున్నారు, మీకు నాశనం ఉండదు అంటున్నారు. రెండవది, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దేవుని పిలుపు ఉండదు ఈనాటి కాపర్లకు చాలామందికి.
అందరికీ అని అంటలేదు, దయతో కాపర్లు కూడా వింటా ఉంటే దయతో మన్నించండి, అందరినీ కూడా అంటలేదు, కొద్దిమంది దీనిలో చొరబడ్డారు. దేవుని పిలుపు ఉండదు, ఒక్క పరిచయంతో మీ పిలుపు కూడా లేకుండా మీ ఇంటికి ప్రతి నెల వచ్చేస్తూ ఉంటారు. ఏమిటి వారి ధ్యేయము? మీ పిలుపు ఉండదు. యేసు ప్రభు వారు పంపిస్తూ మరీ చెప్పాడు, మిమ్మల్ని ఎవరినో ఆహ్వానిస్తారో, ప్రత్యేకంగా ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ ఇంట్లోకే మీరు వెళ్ళండి. ఇంతమంది నా సంఘంలో ఉన్నారు కదా అని చెప్పి వారు పిలవకున్నను సరే మీరు చొరబడిపోవడం కాదు. అదేంటో తెలియదు, ఒక్క పరిచయం హలో అంటే చాలు, ఆ సేవకుడు మరుసటి నెల మీ ఇంట్లో ఉంటాడు. దేవుని పిలుపు ఉండదు, మీ పిలుపు ఉండదు. ఏమిటి ధ్యేయము? ధనమే, సంపదయే ధ్యేయము. ఇంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సంఘము ఇక్కడ ఏమవుతుందంటే, సంఘము గుర్తిరగల వారు అప్పగించవలసిన లెక్క వారు అప్పగిస్తారు. దేవుడు ఇదిగో దేవుని యొక్క మహోగ్రత, మహా ఉగ్రత పెనుగాలు వలె, గొప్ప పెనుగాలు వలె అది ఆల్రెడీ బయలుదేరింది, వారి తలల మీదకి పెళ్ళున దిగుతుందంట. ఎవ్వడికి తెలియదు అది. అయితే ఈ దినాన సంగమ మీరు మోసగింపబడుతున్నారు. ఈ దినాన అంశం ఏంటి? మోసపోకడి. ఎవరి గురించి మోసపోవద్దు? అన్యులైన సిద్ధాంతుల గురించి మోసపోవద్దా? జ్యోతిష్యం చెప్పేవారి గురించి మోసపోవద్దా? లేదా మరి శకునాలు చూసేవారు, కర్ణపిశాచులు, లేదా మన జనము కానీ వేరే జనములో మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్న వారి విషయంలో మీరు మోసపోతున్నారంటే ఆ విషయం కాదు, మన స్వజనములో నుండి రాబడినటువంటి సేవకుల విషయమై, కాపర్ల విషయమై, ఆనాటి అబద్ధ బోధకులు, ప్రవక్తల విషయమై ఆనాడు చెబుతున్నాడు దేవుడు, మీరు మోసపోకడి, జాగ్రత్త పడండి. ఈ దినాన కూడా సంఘముతో నేను చెబుతున్నాను, సేవకుల విషయమై మీరు జాగ్రత్త, కాపర్ల విషయమై మీరు జాగ్రత్త. జాగ్రత్త పడకపోతే మీకు వినడానికి వినసొంపుగా ఉన్నది కదా అని చెప్పి ఎంతటి పాపము చేసినా మీరు ఏం నశించిపోరండి. పిల్లలు ఎలా చేశారంటే వారిని ఖండించక, మా భర్త ఎలా చేశాడంటే, నా భార్య ఎలా చేసిందంటే వారిని ఖండించక, నా వాక్యము సుత్తి వంటిది కాదా, వాక్యము అగ్ని వంటిది కాల్చాల, ఒక్క సుత్తి దెబ్బ వేస్తే వాక్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య తప్పిదము చేస్తూ ఉంటే సేవకుడు వచ్చి మొహమాటం లేకుండా చెప్పేసేయాల. బాధ కలిగితే కలిగింది. వారి యొక్క మరి మెప్పు మనకు అవసరం లేదు. సేవకునికి ఎవరి మెప్పు అవసరం లేదు. ఎవడో మెచ్చుకుంటాడని సేవకుడు, దేవుడు చూస్తున్నాడు అంతే. ఇక్కడ ఎవరి సర్టిఫికెట్లు కూడా అవసరం లేదు. ఆ దేవుని యందల భయం ఉంటే చాలు, వెళ్ళిపోవడమే, దేవుని కొరకు జీవించడమే. అది కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇర్మియాని ఎవ్వడు ఖాతరు చేయలేరు. ఇర్మియా ఒక్కడికే స్పెషాలిటీ ఏంటంటే, ఏదైతే ప్రవచించాడో అది కన్నులారా అది నెరవేర్పు కూడా చూడగలిగాడు. ఏదైతే ప్రవచించాడో ఇర్మియా, ఆయన ప్రవచించినవన్నీ కూడా ఇంచుమించుగా 90% కన్నులారా చూడగలిగాడు. అది నిజముగానే ఇలాంటి మాటలు చెప్పుతున్నారని యాజకులలో ఒకడు వచ్చి ఆయనను కొట్టేశాడు. ఇలాంటి దుస్థితి. అయినా అది జరిగినది వేరే సంఘటన. అయితే ఈనాడు ఇవ్వబడిన చిన్న పోర్షన్ నుండి అబద్ధ ప్రవక్తల విషయమై, సంగమా కాపర్ల విషయమై, సేవకుల విషయమై మీరు జాగ్రత్త పడాల. ఎవరు అన్యుల గురించి కాదు, మనలోండి వస్తున్న సేవకుల విషయమై సంఘాలు, విశ్వాసులు, వారి కుటుంబాలు మోసపోకుడి. రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అదేమిటంటే పత్రికా పాఠ్య భాగము నుండి సేమ్ ఇదే వరవడి పౌలును శీలను తీసుకొని వెళ్ళి ఎక్కడ వేశారంట? చెరసాలలో వేశారు. అపోస్తులుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి 32 వచనాలు లేదా 34 వచనాలు. ఈ చెరసాలలో వేసి బట్టలు ఒడదీయించారు. ఒకటి, పౌలు శీలయి బట్టలు ఒడదీయించారు. రెండవది బెత్తములతో కొట్టించారు. మూడవది చెరసాలలో వేశారు. నాలుగవది వారి కాళ్ళను చీకటిలో ఏం చేశారంటే బండకు వేసి బిగించేశారు. 4 విషయాలు. చెరసాల అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా వెళ్ళారా?
ఒకవేళ ఆ ఖైదీకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, వాడిని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మీకు అనుభవం లేకపోవచ్చు, ఇంచుమించుగా అందరికీ కూడా. నేను చెప్తాను ఎలా ఉంటుందో. అన్ని బూతులే, మాట్లాడేది ఎక్కువ శాతము బూతులే. రెండవది శాపవచనాలు. ఈ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పెయిన్ భరించలేక ఇచ్చిన వాడిని, తర్వాత వారికి గుర్తొచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడంటే ఈ ఖైదీ ఏం చేస్తాడు, శపిస్తూ ఉంటాడు, బూతులు తిడుతూ ఉంటాడు. ఇది ఒక విధమైన ఆలోచన అయితే, కేసులు అలాగే బెయిల్ ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు, ఇవన్నీ కూడా ఈ జైలు వాతావరణం అంతా కూడా ఇలాంటి మాటలతో ఉంటుంది. కానీ అదేంటో తెలియదు. ఆ దినాన్న పౌలు శీలలు ఆ జైల్లో ఉన్నారు, కానీ అది జైలుగా అక్కడ అనిపించలే. జైలుగా అక్కడ లేదు. బూతులు ఉండవలసిన చోట, శపిత వచనములు ఉండవలసిన చోట, అలాగే బెయిల్ లాంటివి లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉండవలసిన, ఒక లాయరో లేకపోతే ఎవరో ఇలాంటి మాటలు మాట్లాడవలసినటువంటి ఆ ప్రదేశంలో, అందులో రాత్రి వేళ, అది రాత్రిలాగా కూడా వారు ఉంచలేదు. వారు ఉండడం చేత బూతులు, శపిత వచనాలు దగ్గర అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు, పాటలు, దేవునికి స్తుతి ఆరాధన. పోనీ ఎవడికి వాడు ఇద్దరు కూడా సైలెంట్గా ఆ రూమ్లో మోకరించి, ఒకడు ఏదో సైలెంట్గా ధ్యానంలో ఉన్నాడంటే కాదు, ఖైదీలందరికీ వినపడేటట్లుగా జైలుని కాస్త వీరు ఏం చేశారంటే చర్చను చేసేసారు. ఇద్దరు కూడా జైలుని కాస్త ఏం చేశారంట, చర్చను చేసేసారు. కీర్తనలు పాడుతున్నారు, ఖైదీలందరూ వినపడేటట్టు ప్రార్థనలు చేస్తున్నారు. గట్టి ప్రార్థనలు, ఆత్మ నడిపింపు మేర. మొత్తానికి అక్కడ జైలు వాతావరణంలో రక్షణ గురించిన మాటలు కూడా మాట్లాడారు. అక్కడ వేరే మాటలు మాట్లాడాలి, కానీ పాటలు, ప్రార్థనలు, రక్షణ గురించిన మాటలు, బాప్తిస్మాలు, ఇవన్నీ కూడా. ఇలాంటి పరిస్థితి అక్కడ మనము చూస్తున్నాం. బంధింపబడిన వారు బందీలుగా ఉండకుండా వారు స్వతంత్రులాగా ఉన్నారు. స్వతంత్రులుగా ఉండవలసిన వారు బందీల్లాగా అలాంటి ఆలోచనకు వచ్చేస్తారు. బంధింపబడిన వారు పౌలు శీలలు బండక వేసరి వారి కాళ్ళను బిగిస్తే వారు బందీలుగా అలాంటి ఫీలింగ్లో ఉండాలి. వారేంటో పాటలు పాడి ప్రార్థనలు చేసి స్వతంత్రులుగా హ్యాపీగా ఉన్నారు. స్వతంత్రుడిగా స్వేచ్ఛగా ఉండవలసిన ఇతగాడు జైలరు వాడు బందీలుగా వాడంతట వాడు పొడుచుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఏంటో పరిస్థితి అంతా వేరుగా ఉన్నది. చివరికి దేవుని యొక్క కార్యం అక్కడ జరిగింది. దేవుని యొక్క కార్యము జరిగింది. ఆకస్మికముగా భూకంపము వచ్చింది. చెరసాల పునాదులు కదిలేను. జైలు యొక్క, చెరసాల యొక్క తలుపులు తెరుచుకున్నాయి. బందీల యొక్క సంఖ్యలు తెరవబడ్డాయి. వెంటనే ఆ రాత్రి జాములో అక్కడ జరిగినది ఏంటంటే, జైలర్ యొక్క పిరికితనమును చూడవచ్చు, అలాగే పౌలు యొక్క యథార్థతను కూడా చూడవచ్చు. ఒకే టైంలో జైలర్ యొక్క పిరికితనం, వెంటనే వాడు పొడుచుకోపోయాడు. పౌలు యొక్క యథార్థత, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాం. వెంటనే అతగాడు వణుకుచు జరిగినది దేవుని అద్భుత కార్యమని వెంటనే గుర్తుపట్టాడు. అతనిలో ఉన్న యథార్థతను, భక్తి జీవితంను గుర్తుపెట్టాడు. వణుకుచూ వచ్చి సాగిలపడి మంచి ప్రశ్న అడిగాడు. ప్రతి మానవునికి కూడా, మానవ జన్మ ఎత్తిన ఆదాము గర్భములో పుట్టబడిన ప్రతి మానవునికి ఈ ప్రశ్న అవసరము. అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఆన్సర్ కూడా ఎంత ఆసక్తితో, ఎంత ఇంపార్టెంట్ అని అన్నానో ప్రశ్న, ఆన్సర్ కూడా 100% నెరవేర్చగలిగే ఆన్సర్. అది ఏమిటంటే, అయ్యా విశ్వాసము ఉంచితే చాలు. వెంటనే కుటుంబం అంతటికీ కూడా దేవుని యొక్క వాక్యము, సువార్త నెలలో ఉన్నాము కదా, సువార్త ప్రకటించబడి ఉన్నది. వారందరూ కూడా వారి బెత్తములతో కొట్టబడినప్పుడు, వారి దేహము రక్తసిక్తముగా అయిపోయినప్పుడు, ఆ రక్తముతో ముద్దలో ఉన్నటువంటి ఆ దేహములను వారు శుద్ధీకరించారు. వెంటనే కూడా బాప్తిస్మ కార్యక్రమము కుటుంబం అంతా కూడా అంగీకరించారు. ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనమును కూడా ఆరాగించడం జరిగింది. ఇదంతా జరగక మునుపు మోసపూరితమైనటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి. మోసపూరితమైన సంఘటనలు అక్కడ జరిగాయి. ఇంతకు ముందు ఎవరో అన్యుల
సంఘమును మోసగించేది అంటే కాదు, పాత నిబంధన ఆధారంగా నేను చెప్పాను. అన్యులు కాదు మోసగించేది, స్వజనులలో నుండి రాబడిన వారే మోసగిస్తున్నారు జనులను. కానీ ఇక్కడ అన్యజనులైనటువంటి లోకులు మోసగించడానికి సిద్ధముగా ఉంటున్నారు. మీరు జాగ్రత్త అని చెప్తున్నాను. లోకము ఇప్పుడు స్వజనులు కాదు, ఇప్పుడు ఎవరంట? లోకములోని వారు. లోకము మిమ్మల్ని మోసము చేస్తుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త. లోకులు అంటే జాతకములు చెప్పేవారు, లోకులు అంటే సిద్ధాంతులు, ముహూర్తాలు చెప్పేవారు, శకునాలు చూసేవారు, అలాగే మరి జ్యోతిష్యం చెప్పేవారు, కర్ణ పిశాచములు బట్టి ప్రేతాత్మల చేత మీతో మాట్లాడించేవారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అదేంటండి అవన్నీ మాకు తెలియదంటే చెప్తాను. సంఘంలో అందరూ కూడా అలాంటి వారు ఉండకపోవచ్చు, కానీ నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా, వాటిని పంచుకుంటా. అయ్యగారు దేవుని కృప ద్వారా అండి మంచి గృహం అనుకున్నాం, ప్రార్థనలో పెట్టారు రిక్వెస్ట్, ఎట్టకేళ్ళకి దేవుడు గృహం ఇచ్చాడు. సంతోషమమ్మ, దేవునికి వందనాలు. గృహప్రవేశం పెట్టుకుంటున్నామండి. అమ్మా డే టైమా నైట్ టైమా అదే నేను ఆలోచించి మరలా చెప్తాము. మేము ఆలోచించి అనేదాకా నాకు అర్థమైపోద్ది వెంటనే. సరే వారు చెప్తారు, వారు చెప్పిన సమయానికి నేను ఉండడం నాకు అలవాటు. ఏ ప్రార్థన అయినా సరే చెప్పబడిన సమయానికి నేను ఉండడం ఇంచుమించుగా 90% నాకు అలవాటు. వెళ్ళిపోతాను. నేను వెళ్ళేసరికి ఆ నూతన గృహము యొక్క వాతావరణము చాలా వేరుగా ఉంటుంది. అంటే అప్పటికే అక్కడ ఏదో కార్యక్రమము జరిగినట్లుగా. అంటే మీకు అర్థం అవ్వాలంటే పాలు పొంగింపబడినటువంటి స్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఒకవేళ అది కనబడకపోతే అంటే ఆ పాలు పొంగించే కార్యక్రమము ఒక టైం ఒకటి ఉంటుంది కదా, ఒక టైం ఒకటి మీరు పెట్టుకుంటారు కదా, ఆ టైం ఎవరో పెడతారు కదా. స్వజనులు కాదు కదా, అన్యులైనటువంటి వారు, లోకంలోని వారే కదా. ఒక సిద్ధాంతియో జ్యోతిష్కుడో ముహూర్తం చూసేవాడో ఎవరో పెడతారు కదా, దానిని ఇక్కడ మీరు అనుసరిస్తారు. లేదా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన అనుకోండి, నాకు ఖాళీగా ఉండి ముందుగానే ఒక అరగంట ముందు వెళ్ళి కూర్చుందాంలే ఆ టయానికంటే అని నేను ముందు వెళ్ళిపోతే, అయ్యగారు అయిపోయింది కొంచెం డ్రింక్ తాగుతారు, అయితే నన్ను మాటల్లో పెట్టి నన్ను మాయ చేస్తూ ఉంటారు. ఈలోగా వారు చేయవలసిందంతా కూడా కానీ అయ్యగారు వచ్చారు కానీ అంటే అప్పుడు పాలు పొంగినటువంటి వాసన వస్తూ ఉంటుంది. లేదా ఒక పాట, అయ్యగారు మీరు కానివ్వండి అని చెప్పి కుటుంబం అంతా మిస్ అవుతూ ఉంటారు. ఈ కుటుంబం అసలు కట్టించుకున్న కుటుంబం అంతా మిస్ అయ్యారు. ఒకటో పాట, రెండో పాట, మూడో పాట, వేలం పాటలు కాదు, దేవునికి స్తుతి ఆరాధన చేసి నేనే పాడుకుంటూ ఉంటాను. ఏరంటే వారు అక్కడ టైం చూసుకుని అక్కడ పొంగిస్తున్నారు. ముహూర్తము. దేవుని యొక్క సంగమా జాగ్రత్త. ఇందాక పాత నిబంధనలో చెప్పినది ఏమిటంటే స్వజనులలో నుండి రాబడిన వారు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఇప్పుడు లోకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఒక్కొక్కడు వచ్చి అర్ధరాత్రి పెళ్లి చేయమంటాడు నన్ను. చాలా అలాంటివి వచ్చినాయి. అర్ధరాత్రి పెళ్ళి ఏంటి, వారి కుటుంబం మా కుటుంబం ఉంటారులేండి అని చెప్పి. ఇదేమిటి అర్ధరాత్రి పెళ్ళి అంటే వారు ముహూర్తం పెట్టుకొని వచ్చారు. దేవుని బిడ్డలు లోకము చేత, లోకుల చేత వారు మోసగింపబడుతున్నారు. చూడండి, మీకే తెలుసు కదా, వివాహాలు జరిగినప్పుడు ముందుగా పెద్దవాళ్ళు అడుగుతారు, ఏమ్మా ఈడు జోడు అన్నీ చూసుకున్నారంటే జాతకాలు సెట్ అయినాయి అయ్యగారు. ఏం సెట్ అయినాయి అంట? జాతకాలు సెట్ అయినాయి అంట. పట్టుమని ఒక నెల రోజులు కూడా వారు కాపురము చేయరు. జాతకాలు సెట్ అయినాయి వారికి. వాడు చెప్పాడు జాతకాలు సెట్ అయినాయి అని. మరి మంచిగా కాపురం చేయాలి కదా. వారిద్దరూ నెల రోజుల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర అమ్మాయి, వీళ్ళింటి దగ్గర అబ్బాయి. వాస్తు చక్కగా చూసారండి, వాస్తు ప్రకారమే కట్టించాం అయ్యగారు. అమ్మ చక్కని వెంటిలేషన్ వస్తుంది, బాగా కట్టారే అని నేనేదో మెచ్చుకోవాలి కదా వెళ్ళిన ఇంటికి. అలాగని నేనంటే వాస్తు ప్రకారమేనండి చూపించాం. వాస్తు ప్రకారం దానిలో వారికి సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. ఇలాంటి చెప్పుకుంటా ఎన్నో మాటలు. ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను. ఇక్కడ జరిగింది అదే. ఇదేనా పత్రికా పాఠ్యభాగంలో అదే. లోకంలో లోకులు మోసం చేస్తున్నారు. ఏమిటంటే ఒక చిన్న దానిని పుతోను, దెయ్యం. పుతోను అంటే దానికి అర్థం ఏంటంటే సర్పము అని అర్థము. పుతోను అనే మాటకి పదమునకు సర్పము అనే అర్థము. దెయ్యము పట్టిందంట ఒక చిన్నదానికి. ఆ దెయ్యము పట్టిన దానిని వీరు ఎలా వాడుకుంటున్నారంటే కొద్దిమంది యజమానులుగా ఆ బిడ్డని తీసుకుని వచ్చి సోది చెప్పిస్తున్నారు. సోదే అంటే అది దేవుని మాట
కానిది ఆల్రెడీ దెయ్యము బందీలో ఉంటున్నటువంటి ఈ పిల్ల దెయ్యపు మాటలు చెబుతున్నది, దానిని సోది అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఆ సోది, ఆ దెయ్యము మాటలు వినడానికి మోసము చేస్తూ ఉంటే వారు మోసగింపబడుతున్నారు. ఎంతో ధనమును వెచ్చించి సోది చెప్పించుకుంటున్నారు. నీ జీవితంలో పెళ్ళి ఆదినాన్ని అవుతుంది, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, ఇదిగో నీకు అదొచ్చేస్తుంది, నువ్వు ఐశ్వర్యముతో తీర్చబడతా ఉంటావు, దైవాశీర్వాదం నీకు పలానా రోజున ఇది సంభవిస్తుందని చెబుతూ ఉంటే నాకు అనుకూలంగా చెప్పబడితే వెంటనే నా దగ్గర పర్సులో ఎంత ఉంటే నాకు అది వినసొప్పుగా ఉంటే వెంటనే అది తీసి సమర్పించుకుంటున్నాను. మోసగింపబడుతున్నా. అలాంటి మోసం ఆ దినాన్ని అక్కడ జరుగుతున్నది. పుతోను అనబడుతున్నటువంటి దెయ్యము పట్టిన చిన్నదాని చేత ప్రజలను మోసగించి ఎంతో బహుగా సంపాదించేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ చిన్నది ఆ దెయ్యం పట్టినటువంటి సమయంలో ఆ యొక్క సాతాను అపవాది లేదా దెయ్యము బందీగా ఉంటున్నటువంటి ఈ చిన్నది సర్వోన్నతుని దేవుని యొక్క బందీలైనటువంటి దాసుల గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. అర్థమైనయా నా మాట? దెయ్యము యొక్క బందీగా ఉన్న చిన్నది సర్వోన్నతుని యొక్క బందీలు లేదా దాసుల గురించి జ్ఞాపకం చేస్తుంది, సాక్ష్యం చెప్తుంది. నాకు చాలా విచిత్రమైపోయింది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు కదా. పోనీ 30 సంవత్సరాలు పక్కన పెట్టండి, 3.5 సంవత్సరాలు కూడా బహుజన సమూహం ఆయన్ని వెంబడించింది కదా. 3.5 సంవత్సరాల్లో కూడా ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఇలాంటివి ఎన్నో చేసినా సరే చివరికి ఆయన అన్నీ చేసి ఎందుకో డౌట్ వచ్చింది. ఫిలిప్పు అయినటువంటి కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు ఇన్ని చేశాను కదా, మనుష్య కుమారుని గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఒక్కడు కూడా దేవుని కుమారుడని కానీ దేవుడు అని కానీ ప్రభు అని కానీ ప్రజలెవ్వరూ కూడా గమనించలేకపోవడం చాలా ఆశ్చర్యం. పోనీ శిష్యులు కూడా, ప్రజలందరూ కూడా పక్కన పెడితే శిష్యులు కూడా ఇంచుమించుగా ఏదో దేవుని ప్రేరణ మేర పేతురొక్కడు చెప్పాడే కానీ మిగిలిన శిష్యులు కూడా ఈయన క్రీస్తు అభిషక్తుడని ప్రభు అని దేవుని కుమారుడని గుర్తెరగలేకపోయారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దెయ్యాలు అలాగే దురాత్మలు ఆయనను దేవుని కుమారుడని గుర్తించే, మనుషులు కానీ శిష్యులు కానీ ఎవరు కూడా గుర్తించలేకపోయారు. కానీ దురాత్మలు దెయ్యములు ఆయనను దేవుని కుమారుడని, దావీదు కుమారుడు మెస్సయ్య అని చెప్పి ప్రస్తావించాయి. సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఒక దెయ్యము బందీగా ఉన్నటువంటి చిన్నది సర్వోన్నతిని బందీలుగా ఉంటున్న దాసులుగా ఉంటున్న పౌలును శీలను సమాజానికి పరిచయం చేస్తున్నది. ఆ సమయంలో ఇక్కడ గమనించాలి, పౌలు శీల ఆ అమ్మాయి వెంపట వెళ్ళలేదు. పౌలుయు శీల ఆ పుతోను దెయ్యము పట్టినటువంటి ఆ చిన్నదాని వెంపటి వెళ్ళలేదు. ఆ చిన్నదయ్యే వీరి వెంపట పడుతుంది, కానీ వీరిద్దరూ కూడా ఆ అమ్మాయి వెంపట పడలేదు. పోనీ ఒకసారి పడిందా అంటే ఒకసారి కాదండి. పోనీ దినమంతా కూడా వెళ్ళిందా అంటే ఒక దినము మాత్రమే కాదు, ఎన్నో దినములు ఆ వారి వెంట పుతోను దెయ్యము చేత బాధింపబడుతున్నటువంటి ఆ చిన్నది ఒకసారి కాదు, ఒక దినము కాదు, అనేక దినముల నుండి వారిని వెంబడిస్తూనే వచ్చింది. వీరు సర్వోన్నతుని యొక్క మరి దాసులు, వీరు రక్షణ సువార్తను ప్రకటించుచున్నారు. అంతేగాని పౌలు శీల వారు ఆ అమ్మాయిని వెంబడించలేదు. ఆ అమ్మాయే వీరి యొక్క జీవితంలో ప్రవేశించింది, కానీ వీరు ఆ అమ్మాయి గురించి ఏమాత్రం కూడా ఎక్కడనూ ప్రస్తావించలేదు. విసిగిపోయి అప్పుడు పౌలు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆ చిన్నదానిలోండి ఆ పుతోను అనబడుతున్న దెయ్యమును వెడలగొట్టాడు. వెంటనే ఇక్కడ మరి యొక్క మోసము, ఇందాక ఒక మోసం జరుగుతున్నటువంటి సందర్భం చెప్పాను కదా, ప్రజలందరినీ కూడా సోది చెప్పుతూ మోసం చేసి సంపాదించారు. ఎప్పుడైతే వారి యొక్క సంపాదనకు కారణమైన పుతోను దెయ్యము పట్టినటువంటి ఆ చిన్నదాని నుండి దెయ్యము వెడలిపోయిందో వారి సంపాదన భంగపడిందని చెప్పి వెంటనే వారు ఏం చేశారంటే మరి యొక్క భ్రమలోనికి ప్రజలు నడిపిస్తున్నారు, ప్రజలను మాయ చేస్తున్నారు. 2 రీజన్స్ పెట్టి ప్రజల్లోనికి పంపించారు. ఎలాంటి రీజన్స్ అంటే యూదులైనటువంటి వీరు
రోమన్స్ అయినటువంటి మనలను వినడానికి కానీ ఆచరించడానికి కానీ వినడానికి కానీ ఆచరించడానికి కానీ అంగీకరించడానికి కానీ వీలు పడనటువంటి విషయాలు వీరు మనకి ప్రకటిస్తున్నారే. ఇది మొదటి విషయం. అంటే అప్పటికే మొదటి శతాబ్దంలో యూదులు ఎవరి క్రింద జీవిస్తున్నారు? యేసు ప్రభు వారికి సిలువ వేయడానికి గవర్నర్ ఎవరు? ఏ సామ్రాజ్యము? రోమన్ సామ్రాజ్యము కదా. అంటే రోమన్ అండర్లో ఉన్నది యూదా. ఇప్పుడు వీడు చూడండి ఎంత టెక్నికల్గా ఈ ప్రజలను మోసం చేసి సంపాదిస్తున్నటువంటి ఈ యజమానులందరూ కూడా ప్రజలను భ్రమ పెడుతున్నారు. లేనటువంటి దానిని ఇప్పుడు సోషల్ మీడియా చూడండి, మనకు పేరు పెడతారు ఆ సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులకు, పేటీఎం బ్యాచ్ అని. లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ఎలా చెప్పి ఆ పని చేశారు. అది నాన్న అక్కడ మొదటిగా ఆరోపణ, నింద వేసేస్తారు. ఏమిటి ఆ నింద అంటే, ఇదిగో యూదులైనటువంటి వీరు రోమన్స్ అయినటువంటి మనలను ఇదిగో అంగీకరించలేని ఆచరించలేనటువంటి విషయాలు, ఆచరణలు, పద్ధతులు మనకి ప్రకటిస్తున్నారు. మొదటిది. రెండవది, పట్టణాన్ని వీరు గలిబిలి చేస్తున్నారు. గలిబిలి అంటే కర్నూలు ప్రాంతంలో మొన్న జరిగింది చిన్నబిడ్డ విషయంలో అత్యాచారము, అలాంటి గలిబిలి చేస్తున్నారని చెప్పాడు. నిజంగా అలాంటి గలిబిలి చేశారా? వినుకొండలో అందరూ చూస్తుండగా నడికేశారే 2 చేతులని కూడా, అది గలిబిలి అంటే అలాంటి గలిబిలి చేస్తున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఎన్నో గలిబిలులు, ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లలో. అది పార్టీయా ప్రభుత్వం మనకు అనవసరం. పట్టణం అంతా ఏమైపోతుంది? పోయిన వారం అంతా కూడా వినుకొండ ప్రాంతం అంతా, కర్నూలు ప్రాంతం అంతా కూడా ఎలాగైపోయారు? ప్రజలు భయభ్రాంతులైపోయారు. అది గలిబిలి అంటే. పౌలు శీల అంట ఆ పట్టణాన్ని అలా చేస్తున్నారంట, గలిబిలి అయిపోతుంది. ఇది ఎంత నమ్మశక్యం? ఇలాంటి మాటల చేత ప్రజలను ఏం చేస్తున్నారు? వారు భ్రమ పెట్టుచున్నారు, మోసగించుచున్నారు. సంగమా, మీరు కూడా జాగ్రత్త. మన స్వజనంలో నుండి వచ్చినటువంటి సేవకులు, కాపరులు మనం భ్రమ పెట్టి మోసం చేస్తున్నారు. వారి విషయంలో మోసపోకుడి. రెండవది, లోకము, లోకులు కూడా మనల్ని భ్రమ పెడుతున్నారు. మోసపోకుడి. వారందరూ కూడా దినాన్ని నమ్మేశారు. ఏ పాపము ఎరిగినటువంటి పౌలును శీలను ఏం చేశారు? ఈ వీరి మాటలను బట్టి వారి బట్టలు ఓడదీశారు. వీరి యొక్క భ్రమ మాటలను బట్టి బెత్తములతో కొట్టారు. వీరి యొక్క అబద్ధ సాక్ష్యములను బట్టి వారిని బందీలుగా చేసేశారు. పట్టణంలో ఏ ఒక అల్లరికి కూడా కారకులు కాదు వీరు. యూదులను అలాగే యూదా సాంప్రదాయాలతో రోమన్ సాంప్రదాయాలు రెచ్చగొట్టే విధంగా ఎక్కడా మాట్లాడలేదు. ఆ సైతాన్ చెప్పింది కదా, దెయ్యం చెప్పింది కదా, ఏమని చెప్పింది? సర్వోన్నతిని దేవుని దాసులు వీరు ఏం ప్రకటిస్తున్నారు? రోమా సాంప్రదాయాలు, యోధా సాంప్రదాయాల ఆచారాలు వీరు ప్రకటించట్లేదు. ఏమని చెప్పింది? రక్షణ వార్తను ప్రకటిస్తున్నారు. దెయ్యమే సాక్ష్యం చెప్పింది. ఆ చివరికి ప్రతిదినము కూడా డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకునేవారు ఈ మాటలు ఆ దినాన్ని ఎందుకో నమ్మలేకపోయారు. వీరి మాయ మాటలే నమ్మారు. జాగ్రత్త సంగమా, లోకం మనవారే కాదు మనల్ని మోసం చేసేది. లోకము, లోకులు కూడా ఇలాగా మోసము చేస్తున్నారు. వారి విషయం కూడా మీరు జాగ్రత్త. బయట నుండి సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారము, జ్యోతిష్కుడు చెప్పిన దాని ప్రకారము, వాస్తులు, ముహూర్తాలు, జాతకాలు అంటూ ముందుకు వెళ్ళిపోబాక. వారు నిన్ను మోసం చేస్తున్నారు. లోకుల విషయంలో కూడా నీవు జాగ్రత్త పడమని 2వ లేఖన భాగం పత్రికా పాఠ్య భాగం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. సమయము ఆల్రెడీ అయిపోయింది. ఒక్క మాటతో నేను చిన్న చొరవ తీసుకొని మాట్లాడి ముగిస్తాను. సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. అక్కడ చెప్పబడింది ఏంటంటే, 2 లేఖన భాగాలు ఏమని చెప్పానండి, గుర్తున్నాయా? స్వజనుల చేత మోసపోకుడి, పాత నిబంధన. రెండవది, లోకుల చేత, లోకము చేత మోసపోకుడి, రెండవది. మూడవది నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరే మోసము చేసుకొనకడి. మిమ్మల్ని మీరే మోసము చేసుకొనకడి.
అదే కదా యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పబడినది. వెలుగు సంబంధమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో ఉందాము. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో మనం నడిచిన ఎడల మనం అబద్ధికులమైపోతాము. మనల్ని మనం ఏం చేసుకున్నాము? మోసము చేసుకుంటున్నాము. ఇక్కడ యేసు ప్రభువారు జరిగిన దృష్టాంతం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక ఇంట్లో జన సమూహముతో చక్కగా తన బోధ పంచుకుంటున్నాడు. వారి యొక్క తల్లి సోదరులను వేసుకొని వచ్చింది మాట్లాడడానికి, ఏదో విషయాలు, కుటుంబ విషయాలు, మరి ఏ విషయాలు. కానీ యేసు దగ్గరికి సమీపించలేనటువంటి జనసంద్రం అక్కడ ఉన్నారు. ఆ ఇంటి చుట్టుముట్టేశారు. ఎవరో చూశారో లేకపోతే యేసు తల్లి మరియయో ఒక వ్యక్తిని పంపించింది యేసు ప్రభు దగ్గరికి. ఒకడు వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు కూడా నిన్ను కలవడానికి మాట్లాడడానికి వచ్చి ఉన్నారు అని ఒక మాట అన్నాడు. అంతే. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూచాడు అన్నాడు. కానీ ఎలా చూశాడంటే, ఒకవేళ కోపంగా చూసి ఉండొచ్చేమో. అంటే కింద మాట్లాడిన మాటలు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని కళ్ళు కొంచెం పెద్ద సైజ్ చేసి చూసి ఉండవచ్చు. అంతేనమ్మా? అర్థమే. ఆ డైలాగ్కిని ఆ కంటి ఆ రెండట్లకి మ్యాచ్ అవ్వాలి అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే కొంచెం ఆ ఫేస్ కవలికలు వేరుగా ఉండుంటాయి కదా. ఆ డైలాగ్ పలికి ఏమన్నాడంటే, ఇదిగో శిష్యుల వైపు చూచి, ఇదిగో నా పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే. ఇక్కడ ఆడవారు సంతోషించవలసిన పదం ఏంటంటే, ఇక్కడ ఇదిగో వీరు నా సహోదరులు సహోదరీలు. ఇక్కడ సహోదరి ప్రస్తావన కూడా ఇక్కడ చేయబడింది. చదువు వినిపించండి. ఆ చివరి వచనం అమ్మ, చివరి 50వ వచనం చదువు. నా సహోదరుడును. ఇక్కడ చూసారా, స్త్రీ ప్రస్తావన ఇక్కడ చేయబడి ఉన్నది. నా సహోదరియును, అప్పుడు నా తల్లి, నా పరలోకపు తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే. కానీ మీలో మరి ఎందుకో తెలియదు, ఈ యేసు యొక్క తల్లి కానీ, తల్లికి చెప్పబడింది, గబ్రియేలు దూత చేత చెప్పబడింది కదా, నీ గర్భములో సర్వోన్నతిని కుమారుడు పుడతాడని. సుమియోను ప్రవక్త కూడా చెప్పాడు కదా ఆ 8వ దినమందు. మరి ఆ తల్లి మర్చిపోయిందా ఈ సమయంలో ఏంటో? మరి ఆ విషయం తన సహోదరులు, యేసు యొక్క సహోదరులకు కూడా చెప్పలేదనుకుంటా. వారు ఎప్పుడూ కూడా యేసుని విశ్వసించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ కుటుంబము యేసును ఒక దినాన్న మతిమరుపు, ఈ మాట వాడారు, మతి చెల్లించింది. థ్యాంక్ యూ అమ్మ. మతి చెల్లించింది అంటే మెంటల్ వాడని ఈ యొక్క కుటుంబము మాట్లాడింది ఒక దినాన. అలాంటి కుటుంబం ఇక్కడికి వస్తే అంటే యేసు యందు వారి విశ్వాసము ఉంచలేదు అని దాని అర్థం. అప్పుడు అంటున్నాడు, ఎవరు నా తల్లి? గబ్రియేలు దూత చెప్పింది ఆమెకు, సుమియోను కూడా చెప్పాడు. వీరు కూడా నన్ను ఏమన్నారో తెలుసు, నా తమ్ముళ్ళందరూ కూడా మతి చెల్లించింది అన్నారు. ఇప్పుడేమో నువ్వు వచ్చేయమంటున్నావు అంటే మీ తల్లి వచ్చింది, మీ సహోదరుడు వచ్చాడు అంటున్నారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరిగించేవాడే మీరే, దేవుని యొక్క తల్లులు, దేవుని యొక్క సోదరులు సహోదరులు. మీలో చాలామంది అలాంటి భ్రమలో ఉండవచ్చు. ఆ దినాన తల్లి సహోదరుడు భ్రమలో ఎలా ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా మీలో కూడా చాలామంది భ్రమలో ఉండవచ్చు. దశమ భాగములు ఇస్తున్నాము కదా మేము దేవుని బిడ్డలము, ఈ సంఘ పూర్వపు క్రైస్తవులము అనే భ్రమ, బాప్తిసం పొందుకున్నామనే భ్రమ, మేమే బాప్తిసం పొందాం కాబట్టి నేను దేవుని కుమారును, దేవుని యొక్క కుమార్తెననే భ్రమ. నేను పాడతాను కదా, నేను బాగా వాక్యం చెప్తాను కదా, నేను బాగా మరి యాక్టివ్గా ఉంటాను కదా, నేను దేవుని కుమారును, దేవుని యొక్క కుమార్తెను, నేను తల్లిని, నేను సహోదరుడును సహోదరిని అని భ్రమలో ఉండవచ్చు మీరు. దశమ భాగం ఇచ్చినంత మాత్రమున, పూర్వము నుండి క్రైస్తవ్యంలో ఉన్నంత మాత్రాన, సంఘ పూర్వీకులు అవడము అంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, వాక్యము చెప్పినంత మాత్రాన మీరు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అంటే ఎవరు? పరలోకపు తండ్రి చిత్త ప్రకారము జరిగించు మీలో ఎవరైతే ఉన్నారో వారే నా యొక్క తల్లి, నా సహోదరుడు, నా సహోదరి. కాబట్టి ఇదిగో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మేము కూడా వెలుగులో ఉన్నామని మీరు అనుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్న విషయాల ఆధారంగా చేసుకొని
మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకడి. కాబట్టి ఇప్పుడు లోకము చేత మీరు మోసపోకుడి, పాత నిబంధన స్వజనము చేత మోసపోకుడి, సువార్త మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకడి. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక ఫ్రూట్ విషయంలోనో, ఒక మ్యాచింగ్ విషయంలోనో, స్థల విషయంలోనో, ఒక వస్తువు విషయంలో, భౌతిక పరమైన విషయాల్లో మోసగింపబడము చాలా జాగ్రత్త వహిస్తారే. ఆత్మీయంగా మరి ఆత్మీయ దైవిక పరమైన విషయాల్లో ఎంత మోసము జరుగుతూ ఉంటే ఎందుకు మీరు జాగ్రత్త వహించరు? అదే అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ బండోడైతే వెంటనే మీరు వెళ్ళిపోరా? ఏందయ్యా కవర్ మారిపోయింది ఏంటి అని వెళ్ళిపోతారు. నేను వేరుకున్న పళ్ళు అంత కేర్గా ఉండాలి, అంత కేర్గా ఉండాలి. సేవకుల విషయంలో అంత శ్రద్ధ వహించాలి విశ్వాసులు, సంఘము. లోకుల విషయంలో సంఘము, విశ్వాసులు అంత శ్రద్ధ వహించాలి. నీవుగా కూడా మోసగించుకోకుండా నీవు కూడా శ్రద్ధపడు. అలా మోసపోకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మేల్కొల్పు చేసుకుంటూ మన ముందు ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెట్టుకుంటూ గురి యొద్దకే పౌలు వలె నీతి కిరీటము పొందుకుని నిత్యరాజ్యంలో ప్రవేశించగలిగే యోగ్యత మనకు దక్కించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని నా ప్రార్థన. అట్టి కృప మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవ